శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పార్వతీ పరమేశ్వర కళ్యాణ గాథ ఒక రమ్యమైనటువంటి ఇతివృత్తం మాత్రమే కాకుండా శివశక్తుల భక్తిని మనలో వృద్ధి చేయిస్తుంది. అదేవిధంగా ఈ కళ్యాణంలో ఉన్నటువంటి రహస్య విషయములు ఎన్నో ఉన్నాయి. అవి యోగశాస్త్ర, మంత్రశాస్త్ర, యజ్ఞశాస్త్ర విశేషాలను దాచుకుని ఉన్నాయి. ఆ కారణం చేతనే శివ కళ్యాణ గాథ పారాయణ చేసిన, శ్రవణం చేసిన, స్మరణం చేసిన అనేక గ్రహదోషాలు తొలగి లోకానికి, వ్యక్తికి, సమాజానికి, ప్రకృతికి కూడా శుభం కలుగుతుంది. అందుకే కళ్యాణం అనగానే శుభం అర్థం. శివపార్వతుల కళ్యాణం జగతికి కళ్యాణం. ఆ కళ్యాణ గీతాలని కథాక్రమాన్ని అనుసరించి రచించడం జరిగినది. దాన్ని ఇప్పుడు మనం వినబోతున్నాం. మొదటి గీతం గౌరీదేవి తపస్సుతో ప్రారంభమవుతున్నది. పార్వతీ తపస్సు, పరమేశ్వరుని కోసం చేస్తున్న తపస్సు. ఈ తపస్సు ఎలా ఉన్నదంటే, అప్పటి వరకు అనేక వేల ఏళ్ల నుంచి తపస్సు చేసిన యోగులు కూడా అమ్మవారి తపస్సును చూసి ఒకటే అన్నారు, నభూతో నభవిష్యతి. ఇలాంటి తపస్సు ఇంతవరకు ఎవరు చెయ్యలేదు, ఇకపై చెయ్యబోరు. ఒకప్పుడు విన్నది కాదు, కన్నది కాదు. అందుకే కనీ విని ఎరుగమమ్మ గౌరమ్మ తపము అని ఆశ్చర్యపోతున్నారు. అసలు ప్రారంభమే ఉమాదేవిగా ప్రారంభమైంది. అమ్మవారి తపస్సులో ఒకానొక యోగ రహస్యం ఉన్నది. ఉమా అంటే ఉత్తమ చిత్తవృత్తి కలిగినది, ఉత్తమ చిత్తవృత్తి ఇచ్చున్నది అని. ఉత్తమ చిత్తవృత్తి అంటే ప్రాపంచిక విషయములు విడిచిపెట్టి పరమేశ్వరుని వైపు తిరగడమే ఉత్తమ చిత్తవృత్తి. ఆ ఉత్తమ చిత్తవృత్తితోనే తపస్సుకు బయలుదేరింది. కనుకనే సాధనకి మొట్టమొదటి ఉండవలసింది ఉత్తమ చిత్తవృత్తి. దాన్ని ఇవ్వగలిగే శక్తి పేరు ఉమా. అందుకే ఉమాదేవిగా తపోయోగము మొదలాయి. క్రమక్రమంగా పర్ణములు కూడా విడిచిపెట్టి నిష్ఠని స్వీకరించి తపస్సు చేసింది. ఆ నిష్ఠని తెలియజేసే శబ్దమే అపర్ణ. అపర్ణ ఈ అగ్నివర్ణ, తామగ్నివర్ణాం తపసాజ్వలంతి అని చెప్పినట్లుగా అగ్నివర్ణగా తపస్సు చేత వచ్చిన తేజస్సుతో ప్రకాశిస్తుంది అపర్ణ. పంచాగ్ని మధ్యంలో వేసవిలో తపస్సు చేస్తున్నది. అదేవిధంగా వర్ష ఋతువులో వర్ష జలధారలో తపస్సు చేస్తున్నది. హేమంత ఋతువులో మంచు జడిమ ముంపులలో కూడా తపస్సు చేస్తున్నది. పంచాక్షర మంత్రమే తన ప్రాణముగా నభూతో నభవిష్యత్ అనే రీతిలో తపస్సు చేస్తున్న ఆ తల్లికి నమస్కరించడానికి ఋషులందరూ వస్తూ ఉన్నారు. ఆ తల్లి తపస్సును ఆచరిస్తున్న తపోవాటిక అద్వితీయమైనటువంటి శాంతితో ఉన్నది. సహజ వైరం కలిగిన జంతువులు కూడా వైరాలు విడిచిపెట్టే సామరస్యంతో ఉన్నాయి. గౌరమ్మ తపస్సు యొక్క ప్రభావం అటువంటిది. అటువంటి ప్రభావశాలినైన గౌరీదేవికి, ఆ తల్లి తపస్సుకి నమస్కరిస్తూ ఈ కీర్తన. కనీ విని ఎరుగమమ్మ గౌరమ్మ తపము, కనీ విని ఎరుగమమ్మ గౌరమ్మ తపము, అనగా అనుకొనగా అలవి కాని అద్భుతము, అద్భుతము. కనీ విని ఎరుగమమ్మ గౌరమ్మ తపము, అనగా అనుకొనగా అలవి కాని అద్భుతము, అలవి కాని అద్భుతము, అలవి కాని అద్భుతము, అలవి కాని అద్భుతము. దేవిగా తపోయోగము మొదలాయే, సమానమెరుగని విజయాజయాన్విత అపరాజిత ఉమాదేవి
దేవిగా తపోయోగము మొదలాయే సమానమెరుగని విజయ జయాన్విత అపరాజిత అమిత నిష్ఠను పవసించే అపర్ణ ఈ అగ్నివర్ణ అమిత నిష్ఠను పవసించే అపర్ణ ఈ అగ్నివర్ణ శమాది సాధనల గరిమ శంభునకై తపో మహిమ శమాది సాధనల గరిమ శంభునకై తపో మహిమ కని విని ఎరుగమమ్మ గౌరమ్మ తపము అనగా అనుకొనగా అలవి కాని అద్భుతము అలవి కాని అద్భుతము అలవి కాని అద్భుతము అలవి కాని అద్భుతము పంచాగ్ని మధ్యమున వార్షుక జలధారలలో మంచు జడిమ ముంపులలో మాయని తేజోరాసి పంచాగ్ని మధ్యమున వార్షుక జలధారలలో మంచు జడిమ ముంపులలో మాయని తేజోరాసి పంచాక్షర మంత్రమే తన ప్రాణం మాయే పంచాక్షర మంత్రమే తన ప్రాణం మాయే పంచాక్షర మంత్రమే తన ప్రాణం మాయే ఎంచగనిది వరకు లేదు ఇకపై ఉండగబోదు ఎంచగనిది వరకు లేదు ఇకపై ఉండగబోదు కని విని ఎరుగమమ్మ గౌరమ్మ తపము అనగా అనుకొనగా అలవి కాని అద్భుతము అలవి కాని అద్భుతము అలవి కాని అద్భుతము అలవి కాని అద్భుతము మునులు ఋషులు తరలి వచ్చి మ్రొక్కిరి తల్లికి వనగత జంతువులు వైరి వర్జితులై మెలగిరి మునులు ఋషులు తరలి వచ్చి మ్రొక్కిరి తల్లికి వనగత జంతువులు వైరి వర్జితులై మెలగిరి కనగన ద్వితీయ శాంతి జనని తపోవాటిక కనగన ద్వితీయ శాంతి జనని తపోవాటిక మనసా వందనములు మా షణ్ముఖనుతకు మనసా వందనములు మా షణ్ముఖనుతకు కని విని ఎరుగముమ్మ గౌరమ్మ తపము అనగా అనుకొనగా అలవి కాని అద్భుతము కని విని ఎరుగమమ్మ గౌరమ్మ తపము అనగా అనుకొనగా అలవి కాని అద్భుతము అలవి కాని